చాలామంది కుటుంబాలలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. వీటన్నిటికీ గల కారణం ఏంటిదంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈరోజు దాంపత్య జీవితాలు కోర్టుల పాలు, పోలీస్ స్టేషన్ల పాలు అవ్వడానికి ముఖ్య కారణం ఏంటిదంటే భార్యాభర్తల మధ్య ప్రేమలు కొదువైపోయినాయి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు ఒకసారి చదవండి. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీ సొంత పురుషులకు ఏం చేయాలా? లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది వినాలి అందరూ. స్త్రీలారా మీ పురుషులకు ఏం చేయాలా? లోబడి ఉండాలి. అయ్యగారు, ఈ వాక్యాన్ని నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. అయ్యగారు ప్రతి పెళ్లిళ్ళల్లో వినే వాక్యమే. అయ్యగారు, మీరు కొత్తగా చెప్పేది ఏముంది? ఎప్పటి నుంచో ఈ వర్తమానం వింటాం, ఈ మాటలు చదువుతాం, కానీ మన జీవితంలో మనం పాటించము. స్త్రీలారా మీ భర్తకు మీరు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. కానీ ఈరోజు లోబడుతున్నామా? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమిస్తున్నారా? భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు, సమాధానము లేదు. వీటన్నిటి కారణం వల్ల కుటుంబం ఎడారిగా మారిపోతుంది. ఏమైపోతుంది? కుటుంబం ఎడారిగా మారిపోతుంది. కుటుంబం ఒంటరైపోతా ఉంది. బిడ్డలు అనాథలైపోతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కడప వెళ్ళా మొన్న, అక్కడ మీటింగ్లో అదే జరిగింది. తణుకు మీటింగ్లో కూడా అదే జరిగింది. ఏం జరుగుతుంది? నందిగామ వెళ్ళా, నందిగామలో కూడా చివరిగా అందరూ ఏడుస్తూ ముందుకు వచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. పసి బిడ్డలు, 8 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని స్టేజ్ మీద పిలుస్తా. నేను పిలిస్తే, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? మా అమ్మ నాన్న ఇంట్లో రోజు గొడవ పడుతున్నారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? మా అమ్మని మా నాన్న రోజు కొడుతున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? మా అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని చిన్న చిన్న పసి హృదయాలు గాయమైపోతున్నాయి? పసి బిడ్డలు ఎందుకని ఏడుస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ గల కారణం ఏంటిదంటే భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు, సమాధానము లేదు, ప్రేమ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్య భర్తకు లోబడి ఉండడం లేదు. భర్త భార్యను ఏం చేయడం లేదు? ప్రేమించడం లేదు. ఈరోజు ప్రేమలు కరువైపోతా ఉన్నాయి. కుటుంబాలలో శాంతి లేదు, నెమ్మది లేదు. ఈరోజు నీ భర్త అయినటువంటి యజమానుడికి నువ్వు లోబడి ఉండలేకపోతున్నావు. చాలామంది గృహాలలోకి వెళ్తాం, గెస్ట్ స్పీకర్కి వెళ్ళినప్పుడు వెళ్తాం, వాళ్ళ ఇంటికి పిలుస్తారు ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్తాం. వెళ్ళగానే
భర్త ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మ ఏం చేస్తాడు? భర్త ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఆగో, ఊరికే సోది. ఎవరి మాట అనేది? మాట్లాడండి నాన్న. ఈ ఎక్స్పీరియన్స్ మనలో ఎవరికైనా ఉందా? అలేలు అయ్యగారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకుంటుంది. హల్లెలూయా. ఆగు నువ్వు. ఎవరు ఆపేది? మాట్లాడరేంట్రా? అర్థమవుతుందా నా మాటలు? వ్యర్థమవుతున్నాయా? అమ్మ అందరికి అర్థమవుతున్నాయా నా మాటలు? ఆగు. భర్త మాట్లాడుతుంటే డామినేషన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అబ్రహాముని షారా ఏమని పిలుస్తుంది తెలుసా? నా యజమానుడా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నా యజమానుడా. మందిరానికి వెళ్తాం, వస్తాం, ప్రేమలుండవు మనలో, ఆప్యాయత ఉండదు, భార్య భర్తల మధ్యలో సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, భర్తకు లోబడం. ఇక మన పురుషులు భార్యల్ని ప్రేమిస్తారా? ప్రేమించరు. ఎట్లా పడితే అట్లా కసరించుకుంటారు. ఏమయ్యా, నీ భార్యను మంచిగా ప్రేమించవచ్చు కదా. అన్నా నేను ప్రేమిస్తా కానీ మా అమ్మ నాన్న ముందు కొంచెం సీరియస్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తా. అన్నా నేను ప్రేమిస్తా కానీ మా అమ్మ నాన్న ముందు ఏం చేస్తా? యాక్టింగ్ చేస్తా. అంత దౌర్భాగ్య పరిస్థితి ఏమొచ్చింది? యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, నీ భార్యను నువ్వు ప్రేమించాలా. ఎవరో ఏదో అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఒక ముద్ద ఎప్పుడైనా పెడతారా? నీకు కష్టం వచ్చినా, నీకు దుఃఖం వచ్చినా, నీకు వేదన వచ్చినా, నీకు ఏ బలహీనత వచ్చినా నీకు అండగా నిలబడేది నీ భార్యే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ భార్యకు నువ్వు లోబడతా ఉన్నావా? నీ భర్తకు నువ్వు లోబడతా ఉన్నావా? నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ భర్తకు నువ్వు లోబడితే నీ భర్తను ప్రేమిస్తావు. నీ భార్యను ప్రేమిస్తే సీక్రెట్ లాకులు ఉండవు. చాలామంది భలే పెట్టుకుంటారు సీక్రెట్ లాకులు. ఇట్లా తిప్పుతారు, అట్లా తిప్పుతారు. ఏంద్ర బాబు ఇంత గందరగోళంగా పెట్టుకున్నావు నీ లాకు? భార్య వచ్చి ఏమండి మీ లాక్ ఓపెన్ చేయండి అనా, ఏమండి మీ లాక్ ఓపెన్ చేయండి. నీ భార్యకి కూడా నీ ఫోన్ లాక్ తెలియకపోతే ఏంటన్నట్టు? నువ్వు లూసిఫర్ చేతిలో ఉన్నట్టు. అవునంటారా కాదంటారా? మాట్లాడరేంటరా? చెల్లెల్లో మాట్లాడండి, తల్లులో మాట్లాడండి. నీ భర్త లాక్, నీ లాక్, ఈ సెల్ ఫోన్ లాక్ నీకు తెలియకపోతే, నీ భార్యకు తెలియకపోతే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అవునంటారా కాదంటారా? ఎస్. భార్య లాక్ భర్తకు తెలియకపోతే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అయ్యగారు చాలా జాగ్రత్త. ఎంతమందిని చూడట్లే. మొన్న నాకు తెలిసినటువంటి ఒక సంఘటన జరిగింది. పాస్టర్ కూతురు ఆమె. ఎవరు చెప్పండిరా మీరు? కొంచెం గట్టిగా మాట్లాడండిరా తల్లులు. మీ గొంతులు ఇంతే ఉంటాయా? కొంచెం గట్టిగా రా. పాస్టర్ కూతురు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చక్కని పిల్లలు. సీక్రెట్ లాక్లు, గంటలు మెసేజ్లు, గంటలు ఫోన్లో. భర్తకు తెలిసింది. పాపం ఎంతగానో ఓపిక పడుతున్నాడు. ఓపిక పట్టలేడు కదా.
వాళ్ళు మాట్లాడుకోవడమే, వీళ్ళు మాట్లాడుకోవడమే. ఏం చేశాడు? మళ్ళీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ చూశాడు పీక కోసేశాడు. నిజమే మాట్లాడుతున్నా, ఇంత తెగింది, ఇంకొంచెం తెగితే అవుటే. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వీళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, తలకాయలు బలకు కొట్టుకోవడం. దీనంతటికి కారణం ఏంటిదంటే భార్య భర్తల మధ్యలో ఏం లేదు? సమాధానం లేదు. భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ చెల్లి, నీ యజమానుడికి నువ్వు లోబడుతున్నావా? ప్రతి సోమవారం ఒక చెల్లి ఫోన్ చేస్తుంది డాడీ నాకు. ఎక్కడి నుంచి? ముంబై నుంచి. ఎక్కడి నుంచి? ముంబై నుంచి ఫోన్ చేస్తుంది. ఆ చెల్లెమ్మ నాకు చెప్పేది ఏంటంటే, ఇంటి పక్కన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చిందట. ఎంత? మాట్లాడండి నాయన, ఇక్కడే ఉన్నారు అందరూ. మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు శాలెం బ్రదరు. చేతులు పండి, ఇక్కడే ఉన్నారా? ఎంత? 10 లక్షలు ఇచ్చినావు, బాగానే ఉంది. ఇక్కడ ఏంద్రా అంటే, అన్నయ్య మా భర్తకు తెలియకుండా ఇచ్చాను అన్నయ్య. వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు అంటున్నాడంట. భర్తకు తెలియకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చింది. 10 లక్షలు, అవి కాగితాలు కాదు. 10 లక్షల రూపాయలు భర్తకు తెలియకుండా ఇంటి పక్కన వాళ్ళకి ఎంతకి ఇచ్చింది? వడ్డీకి. ఇన్కమ్ పెంచుదాం అనుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రేంజ్కి వెళ్ళాలి అనుకుంది. కానీ ఏమైపోయింది? మోసపోయింది. వాళ్ళు డబ్బులు ఇచ్చేలా ప్రేయర్ చేయండి అయ్యగారు, వాళ్ళ మనసు మారేలాగా ప్రేయర్ చేయండి అయ్యగారు. మారాల్సింది వాళ్ళ మనసు కాదు, నీ బ్రతుకు మారాల. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తకు తెలియకుండా నువ్వు పెత్తనాలు చేస్తే, నీ భర్తకు తెలియకుండా ఇష్టానుసారముగా, యజమానుడికి తెలియకుండా బ్రతికితే జీవితాలు ఇలానే ఉంటాయి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నీ భర్తకు లోబడి ఉంటున్నావా? నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, ఇంటికి రాగానే నీ భర్తకు లోబడి ఉండాల్సిందే. భర్త మాట వినాల్సిందే. మనం ఎవరమైనా భార్యని మనం ప్రేమించాల్సిందే. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కుటుంబాలలో ఈరోజు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భర్తకు లోబడడం కాదు, ఏం చేస్తున్నారు తెలుసా? భర్త మీద పోరాటం చేయడానికి ఎవరిని లేపుతున్నారు చెప్పండి? కొడుకుల్నే. నీకు విచిత్రం ఏంటి తెలుసా? భార్య కొడుకు ఇద్దరు కలిసి తండ్రిని కొడుతున్నారు. అవునంటారా కాదంటారా? చెప్పండి రా తల్లి, అవునంటారా కాదంటారా? ఒకసారి ఎక్కడికో వెళ్ళినాలే, ఇంకా వద్దులే కానీ పోయినా, కాళ్ళు చేతులు కడుక్కున్నా, ఇలా కూర్చున్నా. భార్య అంటుంది భర్తతో, రేయ్ నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు రా, చచ్చిపోతావు వాడొక్క దెబ్బ కొడితే. ఇక వాడు కొడుకు ఆగుతాడా? రేయ్ తన్నులు తింటావా? ఎవరి మాట అనేది? అరే ఏందా సౌండ్ రావట్లేదేంటి? నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఎవరైనా ప్రిపేర్ చేసేటోళ్ళు ఉన్నారా? తల్లులు ఉన్నారా? మీ కొడుకుల్ని మీ భర్తల మీదకి రెచ్చగొట్టే తల్లులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? జాగ్రత్త. కొడతాడు. వచ్చిండు కొడుకు, కొట్టేసిండు నా కళ్ళ ముందే. నా గుండెలు పగిలిపోయినాయి. చాలా వేదన అనిపించింది. ఎన్నిసార్లు తిరుపతి మెట్లెక్కినా,
ఎన్నిసార్లు ఏ మాలలు వేసుకున్నా, ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా, ఎన్ని రోజులు మసీదులకు వెళ్ళినా, ఎన్ని రోజులు ఎన్ని పూజలు చేసినా చివరికి సాధించేది సున్నా. ఏ హల్లా అయినా, ఏ హిందూ దేవుళ్ళైనా, ఏ యేసు ప్రభు అయినా, ఎవరైనా, ఏ దేవుళ్ళుగా పిలువబడుతున్న వ్యక్తులైన ఎవరైనా తల్లిదండ్రుల మీద చేతులెత్తే వారిని ఏ దేవుడు క్షమించడో. ఇక భార్యలు కొడుకులను తండ్రుల మీదకి లేపుతున్న వారిని ఏ తల్లిని కూడా దేవుడు క్షమించుట. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ భర్తకు లోబడి ఉంటున్నావా? నీ భార్యని నీవు ప్రేమిస్తున్నావా? లేదా ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. గట్టిగా చప్పట్లు కొడాల, గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త ఎంత అమాయక స్థితిలో ఉన్నా, నీ భర్త ఎంత దీన స్థితిలో ఉన్నా, భర్తను గౌరవించును. మీరు ఏం పని చేయాలనుకున్నా భర్తకు చెప్పి గనక చేయగలిగితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 1 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చదువునానా? 1 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడిను. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని మోసపరచబడి అపరాధములో పడెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదట ఎవరిని నిర్మించాడు దేవుడు? చెప్పాలా గట్టిగా, గట్టిగా చెప్పండి బ్రదర్స్. ఆదామును. తర్వాత కానీ ఎవరు మోసపోయారు మొట్టమొదటిగా? అరే నా మాటలు అర్థమవుతున్నారా మీకు? మళ్ళీ చదువు నాన్న ఒకసారి వాక్యం గట్టిగా చదువు. బైబుల్ తీసుకురాని వాళ్ళు కూడా వాక్యం వినండి. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడెను. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అర్థమవుతున్నాయా నా మాటలు? వ్యర్థమవుతున్నాయా? మనం ఎంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులమైనా స్త్రీ అంటే అవ్వ అనుకొని ఉంటుంది, నాకంటే తెలియగల్లోడా ఆదాము అని అనుకొని ఉంటుంది. కానీ మొట్టమొదట తనే తప్పు చేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, నిన్ను దర్శిస్తుండగా, ఈరోజు ప్రార్థన పూర్వకముగా ఈరోజు వర్తమానాన్ని నువ్వు అందుకోగలిగితే నీ కుటుంబము కుప్ప కూలిపోయిన నీ కుటుంబము కట్టబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా అమూల్యమైనది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా అద్భుతమైనది. ఒక స్త్రీ తలుచుకుంటే కుటుంబం కట్టగలుగుతుంది. ఒక స్త్రీ తలుచుకుంటే ఆ కుటుంబాన్ని ఇలా చేయొచ్చు, స్మాష్ చేయొచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబముగా మనం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్న తర్వాత, వివాహము చేసుకున్న తర్వాత, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో
మందిరానికి వెళుతున్నటువంటి మనము మనలను అనేక మంది ఆదర్శముగా తీసుకునే బిడ్డలుగా మనం లెగాల. గట్టిగా చెప్పలు కొట్టాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా గట్టిగా. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఇలా కాదురా, గట్టిగా రెండు చేతులు. ఇక్కడికి రెండు చేతులు తీసుకొచ్చామన్నవారు, రెండు చేతులు తీసుకొచ్చామన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మొట్టమొదటిగా దేవుని దగ్గర మనం సాక్ష్యం ఏం చేయాలా? సాక్ష్యం పొందాలా. తర్వాత మన గురించి సాక్ష్యం చెప్పేది ఎవరు? మన పిల్లలు. మా మమ్మీ ఉదయం లేకగానే ప్రార్థన చేస్తుంది. మా మమ్మీ మా డాడీని చాలా బాగా ప్రేమిస్తుంది. మా డాడీ మా మమ్మీని చాలా బాగా ప్రేమిస్తారు. పండితాపురంలో మార్నింగ్ పడుకున్నా, నైట్ పడుకునేసరికి 3:30, 4 అయింది. ఉదయాన్నే 7 గంటలకు లేచేసరికి సుప్రభాతాలు వినబడతా ఉన్నాయి నాకు. ఆ మారుమూల గ్రామం కదా అది. ప్రపంచంలో ఎన్ని బూతులు అయితే ఉంటాయో ఆ బూతులన్నీ నా చెవులు పడతా ఉన్నాయి మార్నింగ్. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అవి రీడ్ అయిపోతూ ఉంటాయి. మన శరణాలయానికి ఒక చిన్న పిల్లలు వచ్చారు, 2 చిన్న పిల్లలు. బండ బూతులు మాట్లాడుతున్నారు. పిల్లలందరూ చెప్తున్నారు, వాడు పేరొద్దు కానీ బండ బూతులు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడొద్దు నాన్న అని చెప్పి వాళ్ళని పిలిపించాం. ఏంటి నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి అలాంటి మాటలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పి అంటే, రెగ్యులర్గా మా అమ్మ మాట్లాడే మాటలే ఇవి, రెగ్యులర్గా మా నాన్న మాట్లాడే మాటలే ఇవి, మాకంతా క్యాజువలే ఇదంతా. ఈ ప్రపంచవ్యాప్తముగా ఒక వ్యక్తికి, ఒక మానవ జన్మలో పుట్టినటువంటి మనకు ఫస్ట్ టీచర్ ఎవరమ్మా? అమ్మా అమ్మో యేసయ్యా, ఎవరమ్మా? తల్లి. ఎవరమ్మా? మదర్, తల్లి, అమ్మ. అమ్మ అని పిలువబడుతున్నటువంటి మనం మాట్లాడే ప్రతి మాట మన పిల్లలు వింటున్నారని మనం మర్చిపోవద్దు. అయ్యగారు కోపం ఆగట్లేదు అయ్యగారు, లేకపోతే మాటినాడు అయ్యగారు మా భర్త. పిల్లలు లేనప్పుడు నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పు. పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఏది మాట్లాడినా అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఎవరి మీద? పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అయ్య బాబోయ్, మా అమ్మ మామూలు బూతులు మాట్లాడదు. జగన్ బ్రదర్ వాళ్ళ కొడుకు పెద్దగా అయింది అనుకో, జగన్ బ్రదర్ బూతులు మాట్లాడాడు అనుకో, వామ్మో మా నాన్న మామూలు బూతులు మాట్లాడు వచ్చి, అంతేనా? మా మమ్మీ మామూలు బూతులు మాట్లాడదు ఛీ, ఇంకా అవసరం అంటావా మన బతుకు? నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రులమైనటువంటి మన బిడ్డలే మనల్ని ఛీ అన్నప్పుడు అదొక బ్రతికేనా? మన బిడ్డల దగ్గరే మనం మంచి పేరు సంపాదించకపోతే ఇక ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తామా మనం? చెప్పాలా? మన బిడ్డలే, మన కడుపులో పుట్టినటువంటి బిడ్డలే మన గురించి సాక్ష్యము చెప్పకపోతే ప్రపంచానికి ఏం సమాజం మనం ఉద్ధరిస్తాం? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నా, ప్లీజ్ 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నా, దయచేసి మీ భర్తలను మీరు ప్రేమించండి, మీ భార్యలను మీరు ప్రేమించండి,
చాలా బాధతో ఈ మాట చెబుతున్నాను. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. రీసెంట్గా మా అన్నగారు చనిపోయారు. హాస్పిటల్లో నేనున్నాను. నా కళ్ళ ముందే మా అన్న ప్రాణం వదిలేశాడు. మా అన్న వేదనంతా కూడా కొన్ని మాటలు నాతో పంచుకున్నాడు. చివరి టైంలో కూడా తన ప్రాణం వదిలేశాడు. చాలా బాధతో చెప్తున్నా. అందుకనే మంచి భార్య దొరికిన వారు అదృష్టవంతులు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది అమ్మా? మేలు దొరుకుతుంది. మంచి భార్య ఉన్న వాళ్ళు ఎగస్ట్రాలు చేస్తూ ఉంటారు. ఏం హనక్ భాయ్, మా చెల్లి దొరకడం నీకు అదృష్టం. అవునా కాదా? చెప్పు గట్టిగా. అమ్మమ్మ దొరకడం నీ అదృష్టం. బాబు, మా చెల్లి దొరకడం నీ అదృష్టం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నది ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మీరు భార్యలను ప్రేమించాలా, భర్తలకు లోబడి ఉండాలా. ఎప్పుడైతే మనము లోబడి, ఎప్పుడైతే ప్రేమానురాగాలతో వర్ధిల్లుతామో అప్పుడు తప్పక మన కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానము, సఖ్యత ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. 1-2 నిమిషాల్లో ముగిస్తాను. 1 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. త్వరగా. మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు క్రీస్తనియు, పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. చూడు ఎంత గొప్పగా భర్తను దేవుడు వర్ణించాడు. మనకొక పేరు ప్రఖ్యాత ఉండాలంటే, దేశానికి మనం రాణిగా ఉండాలంటే నువ్వు రాజుగా నీ భర్తను చూడాల్సిందే కదా. అప్పుడే నువ్వు రానివి. అవునంటారా కాదంటారా? చెప్పండి తల్లులు. ఉన్నంతకాలం అర్థం కాదులే, తర్వాత అర్థమవుతుంది. మనుషులు ఉన్నప్పుడు విలువ అర్థమవుతుందా? మాట్లాడరేంట్రా తల్లులు? మనుషులు ఉన్నంతసేపు విలువ అర్థం కాదు. ఎప్పుడైతే దూరం అయిపోతారో అప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఉన్నంతసేపు తల్లిదండ్రుల విలువ అర్థం కాదు. తల్లిదండ్రులు ఏదైనా మాట అనగానే తాసుపం ఎట్లా లేస్తుంది. తల్లి ఏదైనా మాట అనగానే
తల్లి ఏదైనా మాట అనగానే కొంతమంది పిల్లల్ని చూసి చాలా షాకింగ్ అనిపిస్తుంది నాకు. ఏందమ్మా, కొన్నిసార్లు చిన్నబాబు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ మమ్మీ ఏదైనా అనగానే జిక్ అంటాడు. అంటే చిన్న బాబని కాదు, పిల్లలంతే. తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాళ్ళ విలువ అర్థం కాదు, తండ్రి ఉన్నంతసేపు తండ్రి విలువ అర్థం కాదు, భర్త ఉన్నంతసేపు భర్త విలువ అర్థం కాదు, భార్య ఉన్నంతసేపు భార్య విలువ అర్థం కాదు. ఎప్పుడైనా దూరం అయితే అప్పుడు విలువ అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. భర్త త్రాగుతున్నాడా? భర్త కోసం మనం ప్రార్థన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో నేషనల్ లీడర్గా పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. తల్లిదండ్రులు లేని అమ్మాయి చక్కగుంది, ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మంచి హృదయంతో, ఓకే. కానీ ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు. ఎంత టార్చర్ పెడుతున్నాడంటే అంత టార్చర్ పెడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్తో చేతులు కాలబెడుతున్నాడు, ఫేస్ కాలబెడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ చెల్లెమ్మ నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా కన్నీటి ప్రార్థన. ఒకరోజు బాగా త్రాగొచ్చి ఇంటికి వచ్చి ఈ చెల్లెమ్మ నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆయన వచ్చి ఏసి కాలుతో ఇలా కొట్టాడండి. అమాంతంగా ఈ తల గోడకు తగిలేసేసి ఈ తలంతా పగిలిపోయింది. రక్తం గారుతా ఉంది. యేసయ్యా 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 అని ప్రార్థన చేస్తాను. మనోడు ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేంత వరకు రక్తం గారుతూనే ఉందంట. హాస్పిటల్ తీసుకెళ్ళాడు, బాగు చేయించాడు. అయినా ఆయనలో మార్పు రాలే. ఒక రాత్రి తన పాదాల దగ్గర మోకరించి, భర్త పాదాల దగ్గర మోకరించి, అయ్యా నా భర్త పొలిటీషియన్ కాదయ్యా, మంచి సేవకుడిగా లెగాలయ్యా, నా భర్తను లేవనెత్తు ప్రభు అని చెప్పి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే, కన్నీళ్ళు తన పాదాల మీద పడుతుంటే లేచి కూర్చున్నాడంట. ఎన్నో రాత్రులు ఉపవాసాలు, కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఒకానొక రోజు తన బెడ్రూమ్లో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. భర్తకి, నా ప్రియ కుమారుడా, నీ పొలిటీషియన్ అన్నీ పక్కకు పెట్టి నువ్వు నా పరిచర్య చేయాలని చెప్పి దేవుడు మాట్లాడితే, తన భార్య దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, ఈ రోజు నుంచి ఇంకా నేను ఏ ఎలక్షన్స్లలో పోటీ చేయను, నేను దేవుని కోసం బ్రతుకుతానని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కన్నీటి ప్రార్థనలో ఉన్న పవర్ అది. మీ అందరికి తెలుసు, థామస్ అల్వా ఎడిసన్ ఒక పిచ్చివాడిగా ఉన్నాడు, ఒక వెర్రివాడిగా ఉన్నాడు. కానీ తన తల్లి కన్నీటి ప్రార్థన ప్రపంచాన్ని వెలుగుమయముగా చేసింది. ఈరోజు నీ భర్త త్రాగుతున్నాడా? నీ పిల్లలు నీ మాట వినట్లేదా? ప్రార్థన ఆయుధముగా మనం మలుచుకోవాలి. భర్త చెడు తిరుగుతున్నాడా? భర్త కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం నీ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన ఆయుధముగా మలుచుకుంటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం అంటే వస్తున్నాం. కొంతమంది ఇళ్ళకి పోతాం, ఏమో మా అదృష్టమో ఏందో మరి, కరెక్ట్ టైంకి వెళ్తాం మేము. ఏం చేస్తాం, కరెక్ట్ టైంకి వెళ్తాం. సుప్రభాతము స్టార్ట్ చేస్తుంది ఆ చెల్లెమ్మ, ఆ టైంకి వెళ్తాం డాడీ. చాలా బాధ అనిపిస్తుంది. మందిరానికి వెళ్తూ భర్తను ఆ విధంగా మాట్లాడడం, పిల్లలను ఆ విధంగా మాట్లాడడం.
ఏంటమ్మా, ఎందుకమ్మా అలాంటి మాటలు? వద్దమ్మా అంటే, అయ్యగారు నాకు కోపం వచ్చేస్తుంది అయ్యగారు. కోపము దేవునికి సంబంధించింది కాదు, లూసిఫర్కి సంబంధించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కోపము తీసుకొచ్చేది సాతాను. కోపం మనలో ఉండడానికి లేదు. మనలో ప్రేమ, ఆప్యాయత, కరుణ ఉంటే ఆమేన్, ప్రపంచాన్ని జయిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి.